డైమండ్ ఏజ్ అంటారు. of us, we are valuable diamond. మనందరం విలువైన వజ్రాలం. So I have to be flawless diamond. నేను లోపం లేని డైమండ్ అవ్వాలి. This will increase the facets of diamond. ఇది డైమండ్ యొక్క విలువను పెంచుతుంది. Very sparkling, డైమండ్ వజ్రం దగదగ మెరుస్తుంది. very valuable. చాలా విలువగా అవుతుంది. When I understand my value as a నేను diamond, నా విలువను వజ్ర సమానంగా అర్థం చేసుకున్నప్పుడు so I maintain self-respect. ఆత్మగౌరవం నాలో ఉంటుంది. And my thoughts, నా my ఆలోచనలు, words and నా actions మాటలు, నా కార్యాలు on that self-respect. అన్నీ ఆ ఆత్మగౌరవంపై, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పైనే ఆధారపడి ఉంటాయి. I should be embodiment of awareness నేను అలాంటి స్మృతి స్వరూపంగా అవ్వాలి. and keep the lamp ignited of hope and enthusiasm. ఉత్సాహము, ఆ యొక్క శ్రేష్టమైన ఆశ యొక్క దీపాన్ని దీపం వెలుగుతూ through my ఉండాలి. thoughts, words, and actions. దాని ద్వారా సేవ, నా ఆలోచనలు, మాటలు, చేతలు ద్వారా Serve జరుగుతూ for ఉంటుంది. 24 hours. 24 గంటలు సేవాదారిగా I have అవుతాము. to maintain దానికోసం awareness and be embodiment స్మృతి స్వరూపము, రెండు ఉండాలి. very pure feelings, స్వచ్ఛమైన good wishes for everyone, భావనలు, శుభ ఆశీస్సులు, and experience that how కూడా ఉండాలి. service constantly keep happening. సేవ ఎలా నిరంతరం కొనసాగాలి, Through vibration సాగించే of love అనుభవం కూడా or మన feelings. ప్రేమ యొక్క వైబ్రేషన్స్ ద్వారా, పవిత్రమైన భావనల ద్వారా, Even if I'm answering phone, జరగాలి. నేను who is calling can experience ఫోన్లో మాట్లాడుతున్నా, vibrations, ఫోన్ అవతల ఉన్న వాళ్ళకు కూడా నా వైబ్రేషన్స్ experience అనుభవం అవుతాయి. peace, love. వాళ్ళు శాంతిని, ప్రేమను So service is always there. అనుభవం In every చేస్తారు. action I do. దానితో నేను చేసే ప్రతి పనిలోనూ సేవ నిమగ్నం అయ్యే ఉంటుంది. ఏదో ఒక సేవ నా స్థితి వల్ల. Just keep awareness. I'm an instrument of Baba. నేను బాబా యొక్క సేవా సాధనాన్ని గుర్తుంచుకోండి. Like Tarikul sir was never ambitious about service, గుల్జార్ దాది ఎప్పుడు but she always would become nimit for service. సేవకు అభిలాష ఉంచుకోలేదు, కానీ ఎప్పుడు సేవలో నిమిత్తమై ఉండేవాళ్ళు. So always have thought. మరి ఎప్పుడు I'm ఎల్లప్పుడూ instrument of Baba. ఆలోచనలో ఉండాలి, నేను బాబా యొక్క సేవదారిని. Let us all take drishti from Baba. బాబా నుండి ఇప్పుడు దృష్టి తీసుకుందాం మనందరం.
हमको शिव बाबा ने इस वर्ष में होमवर्क दिया था। బాబా ఈ సంవత్సరం మనకి హోంవర్క్ ఇచ్చారు. है ना? तो होमवर्क क्या दिया హోంవర్క్ कि మనం కూడా చదువుతున్నాం కదా. ना హోంవర్క్ ఏమి ఇచ్చారంటే लेना, దుఃఖాన్ని ఇవ్వద్దు, होमवर्क दिया। దుఃఖాన్ని तो తీసుకోవద్దు. हमने ఈ देखा హోంవర్క్ results ఇచ్చారు. में మేము ఫలితాన్ని చూసాము. देते तो कभी-कभी है, చాలా మంది लेकिन చాలా लेते అరుదుగా बहुत जल्दी దుఃఖాన్ని है। ఇస్తారు, కానీ తీసుకోవటం అయితే చాలా మంది తీసుకుంటారు, త్వరగా मान लो తీసుకుంటారు. किसी ने आपको दुख दिया ఎవరో మీకు దుఃఖాన్ని ఇచ్చారు అనుకుందాం. तो है, మరి ఇచ్చేవాళ్ళు लेकिन తప్పే అయినా కానీ మరి తీసుకునేది ఎవరు? क्या देने वाला దుఃఖాన్ని और ఇచ్చేవాళ్ళు लेने తీసుకునే वाला వాళ్ళు दो ఒక होता है, వ్యక్తేనా, ఇద్దరు వ్యక్తులు ఉన్నారా? दो होता సరే, है। ఇచ్చేవాళ్ళు तो देने ఇచ్చారు, वाले ने మిమ్మల్ని दिया, आप అవమానించారు, మీతో आपको అసత్యాన్ని थोड़ा మాట్లాడారు. दिया है नहीं, लेकिन దుఃఖాన్ని वो తీసుకున్న వాళ్ళు ఎవరు? నేనే देने కదా. वाले कौन? మరి मैं ना, నేను తీసుకోవటం मैं लूं या नहीं తీసుకోకపోవటం लूं, అది నా మీదే ఉంది కదా. अभी మరి मैं आपको कोई फल ऐसा दूं गला ఇప్పుడు हुआ, ఎవరైనా आप लो या పాడైపోయిన नहीं పండు लो, वो ఇచ్చారనుకోండి, పాడైపోయింది, అది తీసుకోవాలా వద్దా मेरे అనేది को మన वापस ఇష్టమే కదా. అది మరి తీసుకోవాలా విసిరేయాలా అని మన ఇష్టం, అది మన మీదే ఉంది. మరి అలానే ఎవరైనా మనకి దుఃఖాన్ని ఇచ్చినప్పుడు ఇచ్చే వాళ్ళ విషయాన్ని వదిలేయండి, కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? लेकिन आपने लिया ఇది क्यों? మా వంతు, మన పొరపాటే కదా. गलती तो हमारी है ना। మరి ఇచ్చేవాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా, తీసుకున్న వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారా? తీసుకున్న వాళ్ళే కదా. ఇచ్చేవాళ్ళు అయితే మరి ఇచ్చారు, హాయిగా చల్లగాల్లో నిద్రపోయారు, ఇచ్చేసి మీకు जाके ठंडी విసిరేసి, हवा में सो మరి गए। ఖాళీ అయిపోయింది కదా. మరి తీసుకునే వాళ్ళు खाली हो गए और लेने वाला మరి నెల దాకా मास దుఃఖంలోనే तक ఉంటారు. परेशान होता रहेगा। మరి ఎందుకు తీసుకోవాలి? तो लेते क्यों है हम? మరి लेने से क्या होता है? जो कुछ बात हो మరి चुकी ना, తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి చెప్పిన ఏవైతే ఉంటాయో మన హృదయంలోనే ఉంటుంది. వాళ్ళు ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, మరి దీన్ని ఎంతకాలం వరకు ఈ అనవసరమైన విషయాల యొక్క ద్వారం ఓపెన్ అవుతుంది, తెరుచుకుంటుంది. కాబట్టి తీసుకోవద్దు దుఃఖాన్ని. तो ले బాబా చెప్పారు, तो बाबा ने कहा आधा दुख तो दूर మరి करो। తీసుకునే आप బాధ్యత खुद responsible వహిస్తున్న మనం होने के తీసుకోకపోతే लेना तो మరి छोड़ो, ఈ సగం దుఃఖం అయితే రాదు కదా, తొలగిపోతుంది आधा కదా. दुख तो दूर हो మరి जाएगा ना। ఇచ్చేవాళ్ళు लेना తీసుకోకపోతే అప్పుడు देने సగం वाला దుఃఖం देता అయితే है, लेकिन పోయినట్టే, मैं दूं नहीं, తొలగించిపోయి आधा दुख तो दूर हो जाएगा। తొలగిపోతుంది. మరి ఎందుకు तो తీసుకోవాలి? ले क्यों? తీసుకోకపోతే నేను విముక్తి చెందుతాను కదా, ఎందుకు తీసుకోవాలి? Om Shanti. ఓం శాంతి. Daddy makes it so simple, right? దాన్ని చాలా తేలిగ్గా చేస్తారు కదా. మరి అట్లానే ఉండాలి కదా, తేలిగ్గానే. How many of you can say that we don't take sorrow? ఎంతమంది మీరు చెప్పగలరు నేను దుఃఖాన్ని తీసుకోను అని? చూడొచ్చా? Everyone. తీసుకోరా? అందరూ తీసుకోరా? That is why maybe she has to repeat it, right? అందుకే మరి అన్నిసార్లు చెప్పారు కదా. ఎవరైనా Take sorrow. ఆ దుఃఖాన్ని తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా చేతులు చూపించండి. తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరా? ఓ, I thought every one of you will raise hand. నేను మీరందరూ రేపు You would చే- want to become చేస్తారనుకున్నానే. one who doesn't take sorrow. మరి ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు దుఃఖం తీసుకోకుండా ఉండాలి అని? ఆ చేతులు చూడండి, అందరూ So we have to, అనుకుంటున్నారు. really మరి look into that. చూడాలి ఇందులోకి, Also ఎందుకంటే ourselves మనము గుర్తు చేసుకోవాలి, and బాబా of happiness. మరి దుఃఖాన్ని హర్త సుఖకర్త. మరి ఎవరైనా వచ్చి మన దగ్గరకు
మరి వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారో, ఎవరు ఎంత దుఃఖాన్ని వాళ్ళకిచ్చారో, ఎంత బాధను వాళ్ళకిచ్చారో వాళ్ళు చెప్తూ ఉంటే మీరేం చెప్తారు వాళ్ళకి? ఓహ్! మీరు బాధను తీసుకోవద్దు. అదే అయిపోయింది. అది టెన్షన్ వల్ల అంటామా? ఏం చెప్తాం మరి మిగతా వాళ్ళకి వాళ్ళొచ్చి? ఎన్నో చెప్తాం గదా! తీసుకోవద్దని. మరి అది నా గురించి నేనెందుకు నా మీద నేను ప్రయోగించుకోను? మరి అందుకే మనకు మనం టీచర్ అవ్వాలి కదా! ఎవరైనా ప్రాబ్లమ్‌తో వస్తే మనం దానికి పరిష్కారం చెప్తాము. కానీ అదే ప్రాబ్లమ్ నాకొస్తే నేను ఆ జవాబుని నాకు ఉపయోగించుకోలేను కదా! అదే తేడా. మరి దాది గుల్జార్ వంక చూస్తే తన మకము, దృష్టి ఏమిస్తుందంటే తను తీసుకునేది ఇస్తుంది. నా అనుభవం తనతో ఏం జరిగినా కానీ ఏదైనా ఏదో ఒకటి కొంతమంది ఏదో ఒక వేరే రకమైన అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయ భేదాలుంటాయి. ఓకే. సరే. నాకు తెలుసు. మరి మనందరం కూడా ఈ ప్రయాణంలో ఆహ్, మరి వెళ్తూనే ఉన్నాము. తప్పు లేకపోతే ఆహ్, ఏదో ఒక విధమైన అపనిందలు, నిందలు మనం పాలవుతానే ఉంటాము. కానీ ఎవరైనా చెప్తుంటే మరి నాకు తెలియకపోతే ఏం చెప్తుందో మరి నేను మరి ఆయన నవ్వుతూనే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. నా పక్కనున్న సిస్టర్ చెప్పారు, "మరి మీరు ఎలా చేయగలరు అలా?" మరి ఎవరికైనా ఆ సంస్కారం ఉంటే, అలాంటి సంస్కారం ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పటం, లేకపోతే ఇది నీ తప్పు అనటము, ప్రతిదానికి మీరు అలా అలా చేస్తూ ఉంటే మరి ఆ ఆత్మ యొక్క సంస్కారం నేను నిజాయితీగా ఉన్నప్పుడు, నేనది చేయనప్పుడు, నేను అలాంటి వ్యక్తిని కానప్పుడు, మరి నేను ఎందుకు తీసుకోవాలి ఆ బాధను, దుఃఖాన్ని? మరి తన సంస్కారం ప్రకారం తను ప్రవర్తిస్తున్నారు. ఎవరు సంస్కారం ఆ ఆత్మ మరి తన నుండి వదిలించుకోవటానికి చూస్తున్నప్పుడు నేనెందుకు తీసుకోవాలి? ఆ వదిలించుకోవాల్సిన సంస్కారాన్ని మా అమ్మ చెప్తూ ఉండేవాళ్ళు. ఎవరైనా మరి చెత్తను పడేస్తున్నారనుకోండి, మీరెళ్లి చూస్తారా? ఆ చెత్తలో ఏముంది? ఆ మురికిలో అని? మరి, మరి మనం చాలా గట్టిగా ఏ విధంగా అయితే నాకు ఆ యొక్క పాయింట్ అన్వయిస్తుందో దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మనం అందరికీ సంతోషాన్ని ఇవ్వాల్సిన వాళ్ళము. కానీ మనమే బాధపడితే, మనలోనే బాధ ఉంటే, దుఃఖం ఉంటే మనం ఇంకొకళ్ళని ఎలా సంతోషంగా పెడతాము? ఎందుకు మరి దాది యొక్క దాది దగ్గర వచ్చినప్పుడు ఎందుకంత సంతోషము, సుఖము, హాయి అనిపిస్తుంది? ఎంతో రక్షణ, ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు బయట ఉన్న ఏదైనా చెప్పినా, ఎవరి అభిప్రాయాలైనా వాటన్నిటి నుండి అతీతంగా ఉంటారు. మరి నేను బాబా దగ్గరకు వచ్చినప్పుడు బ్రహ్మకుమారీస్ అంటే చాలా చాలా చెడుగా మాట్లాడేవాళ్ళు. మరి మేమైతే యుక్త వయసులో ఉన్నాము. మాకు ఇంకా వాళ్ళనేవాళ్ళు, "మీరెళ్ళొద్దు, మరి అక్కడకు మంచిది కాదని" చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నేననేదాన్ని, "నేను అలా చూడలేదే వాళ్ళని" అనేదాన్ని. "నేను వాళ్ళు అలాంటి వాళ్ళలాగా కనపడలేదే మీరు చెప్తున్నట్టు. నా వ్యక్తిగత అనుభవం వాళ్ళతో అంతా పవిత్రత గురించి, భగవంతుడి మీద ప్రేమ గురించని" చెప్పేదాన్ని. మరి వాళ్ళేమనేవాళ్ళు, వాళ్ళ సంబంధాలు, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ లక్ష్యము, వాళ్ళ సేవ అదంతా చాలా మంచివి. చాలా నేను ఎందుకు మరి నమ్మాలి వేరే వాళ్ళు చెప్పేవి? మరి నేను రావటం మొదలుపెట్టిన తర్వాత మరి వాళ్ళు చెప్పేయి ఉంటే నన్నేం బాధించలేదు. ఎందుకంటే మనం చూసాము. మనం నేనెవరు అనేది నన్ను నేను నమ్మాలి. అప్పుడు ఇంకా అది ఏ విధంగా నన్ను బాధించదు. మరి ఎవరి సంస్కారాలకి మనం ప్రతిస్పందించకూడదు. అది వాళ్ళ సంస్కారం కదా! మరి ఆ ఆత్మకి అర్థమవుతుంది. అప్పుడు తను మారుతుంది. మరి నేను అప్పటి వరకు నేను దుఃఖాన్ని బాధను తీసుకోకూడదు కదా! అది అర్థం లేదు దానికి.
మరి మనందరం చాలా దృఢ నిశ్చయం చేసుకోవాలి. మనం దుఃఖాన్ని ఇవ్వద్దు. మరి అలానే దుఃఖాన్ని మనం ఇవ్వము. మరి మనం దుఃఖాన్ని కూడా తీసుకోవద్దు. ఎందులో నుండి దేని ద్వారా అయినా ఎవరి వద్ద నుండి అయినా దుఃఖాన్ని తీసుకోవద్దు. ఓం శాంతి. बड़े शुभ भावना से कहती हूँ మంచి శుభమైన భావనలతో చెప్తున్నాను. బాబా చెప్తున్నారు, మీరు నిద్రపోయే ముందు अच्छी तरह से अपने నిద్రపోయే आप ముందు రాత్రి చాలా బాగా తనిఖీ చేసుకోండి, చెక్ చేసుకోండి. तो आज का ఈ రోజు ఈ రోజు నా రోజు ఎలా ఉంది? कोई भूल तो नहीं ఏమైనా की, తప్పులు చేశానా? कोई फालतू संकल्प నేను तो ఏదైనా नहीं आया। పనికిరాని ఆలోచనలు చేశానా? సృష్టించానా? क्योंकि ఎందుకంటే सारे चक्र మొత్తం में చక్రంలో ये जो ज्ञान अभी शिव बाबा देता है ఈ ब्रह्मा జ్ఞానాన్ని శివబాబా బ్రహ్మబాబా ద్వారా ఇప్పుడే ఇస్తున్నారు. మళ్ళీ దొరకదు ఇది. अभी जो हमको ज्ञान मिल ఇప్పుడు रहा మనకి है ఏదైతే జ్ఞానం లభిస్తుందో आत्मा परमात्मा ఆత్మ పరమాత్మ జ్ఞానం. और तीसरा ज्ञान क्या है మరి మూడవ జ్ఞానం డ్రామా గురించి, आत्मा का ఆత్మ గురించి. शरीर में వచ్చే नहीं జ్ఞానం हूँ నేను శరీరం కాదు. తద్వారా శరీర స్పృహ పోతుంది, శరీర అభిమానం పోతుంది. దేహాభిమానం కారణంగా అనేక ఇతర దుర్గుణాలు కూడా వస్తాయి. मैं अभी ఇప్పుడైతే నేను కోపంగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడల్లా వారు जो मैं कुछ कहूँ చాలా ప్రేమతో బాబాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. बाबा का शुक्रिया मानती हूँ बड़ा प्यार से మనందరం ఎప్పుడైనా కలిసినప్పుడు నవ్వుతూ ఉంటాం. ఎలా నవ్వుతూ మాట్లాడతాము. मुस्कुराते ఎప్పుడు ముఖం అట్లా వాడిపోయినట్టు ఉండదు, బిగుసుకుపోయి ఉండదు ముఖం. భాగ్యవంతులు ఎవరు? बुलावा नहीं है कभी किसी भाग्यवान ఎవరైతే భగవంతుడే నా తండ్రి అని చెప్పేవాళ్ళు, నేను భగవంతుడి సంతానాన్ని అని చెప్పేవాళ్ళు, నాకు వారసత్వం లభించింది. मेरा बाप వారసత్వంగా ఏం లభించింది? मैं भगवान का बच्चा हूँ मुझे वर्ष సుఖము, శాంతులు లభించాయి. क्या मिल रहा है वर्ष में శాంతి సుఖమనము, సుఖం శాంతులు అంటాము, సుఖము శాంతి లభించాయి అంటాము. शांति सुख नहीं कहेंगे అవి అవినాశి, అమరమైనవి, ఎప్పుడు మన దగ్గర నుండి పోవు.
Om Shanti. Welcome to Diamond Dadi. Today's day 29. డైమండ్ Alright. దాదికి స్వాగతం. ఈరోజు 29వ రోజు Open. Now we will listen to Moini Didi. నుండి ఇప్పుడు కళ్ళు తెరిచి యోగం చేయటం. The teachings of Dadis are దాది యొక్క పాఠాలు immortal, eternal, అమరమైనవి, and అనాదివి. it's like listening again to what అవి మళ్ళీ వింటే learning. మనం నేర్చుకున్న So good. దాంట్లో చాలా బాగా అనిపిస్తుంది. బాబా దాది మన చార్ట్ని చూసుకోమంటున్నారు, మన రోజు ఎలా గడిచింది అని. ఇది చాలా చాలా బాగుంది, ఎందుకంటే నాకు నేను సుప్రీం పరమ జడ్జి ముందు నేను ఉంచి ఏదైనా తప్పులు దొలితే క్షమించమని అడుగుతాను. మరి ఎవరు నా మాటల వల్ల ఎవరికైనా బాధ అనిపిస్తే దాని గురించి క్షమాపణ అడుగుతున్నాను. రెండవది దాది చెప్తున్నారు, చార్ట్ ఉంచటం అది చాలా చాలా ఉపయోగకరం. మరి మన పద్దాకులు రాయాల్సిన అవసరం లేదు ఎక్కువ. మరి దాది మాటలు మరి ఈరోజు బాబా మాటలు మనకి గుర్తు తెప్పిస్తున్నాయి, మనం ఏం చేయాలో తెలియజేస్తున్నాయి. మరి డ్రామా మనకు సహాయం చేస్తుంది, మనం అది తేలిగ్గా చేయగలగటం డ్రామా నేర్పిస్తుంది. మరి ఈరోజు పొద్దున నేను మురళి చదివేటప్పుడు మళ్ళీ నేను రివైజ్ చేసుకున్నాను. బాబా మన్ని ఏం చేయాలనుకుంటున్నారు? 2 ప్రశ్నలు. ఒకటి, ఆత్మీయ ప్రయాణంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఈరోజు మనం మురళి చదివేటప్పుడు ఒక పాయింట్ తీసుకోవచ్చు. ఈరోజు బాబా చెప్పారు మీరు రూప్ బసంతగా అవ్వాలి అని. బాబా గుర్తు చేస్తున్నారు మనకి. రూప్ బసంత్ అంటే మంచి తోడు ఉండాలి, మంచి మరి కంపెనీ ఉండాలి. ఎవరినైనా వాళ్ళ కంపెనీని బట్టే చెప్తారు. మరి మంచి స్టూడెంట్ కంపెనీలో ఉంటే మిమ్మల్ని కూడా మంచి స్టూడెంట్ విద్యార్థి అనుకుంటారు. మరి మీ సహవాసం ఎప్పుడైనా ఇక్కడ అక్కడ కబుర్లు చెప్పుకుంటూ మరి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటే, లేకపోతే ఏమైనా మాటలు రాళ్ళు లాంటి మాటలు వాడుతూ ఉంటే మరి చూసుకోవాలి. మరి దాది గుర్తు చేస్తున్నారు, మన రూప్ బసంత్. రూప్ అంటే స్మృతి స్వరూపం. మరి బసంత్ అంటే జ్ఞానాన్ని వర్షం కురిపించేవాళ్ళు. ఎవరైనా ఏదైనా సరిగ్గా మాట్లాడకపోతే మీరు వాళ్ళతో కూర్చోవద్దు. మరి అది బాబా మంత్రాన్ని ఇచ్చారు, అది నేను బాబా ఇచ్చిన మంత్రం మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎవరితో ఉన్నామా అని. మరి అనవసరమైన మాటలు, అనవసరమైన వాళ్ళ ఇబ్బందులన్నీ వాళ్ళు మాట్లాడతారు. అది మన ఇబ్బందిగా మనం ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే అది వాళ్ళకు సపోర్ట్ కావాలి. ఒకటేమో వింటాము, మరి కూర్చొని నేను నమ్ముతున్నాను, నేను నీతో ఒప్పుకుంటాను అనటం. నేను ఒక ఆత్మకు నేను ఇలా చెప్తున్నప్పుడు మరి ఎందుకు అవన్నీ చెప్పాలి? మనం అట్లా ఎందుకు చెప్పాలి? ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అంటారు, మీరు చెప్పారు కదా అప్పుడు అంటారు. మరి అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి కంపెనీతో. మరి బాబా దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞానం గురించి మాట్లాడాలి, మన అనుభవాల గురించి, మంచి ఆలోచనల గురించి ఎన్నో మనం పంచుకోవచ్చు మనలో మనం. ఇది చాలా ముఖ్యమైనది. నేను రూప్ బసంత్గా ఉండాలి, నేను ఆ కంపెనీతో జాగ్రత్తగా ఉండాలి, నాతో ఉన్న వాళ్ళతో. మరి ఒక సేయింగ్ కూడా ఉంది కదా, కంపెనీ కలర్స్ అని. అంటే మన రంగు అంతా మన చుట్టూ ఉన్న వాళ్ళలానే ఉంటుంది. మరి అర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, కబుర్లు, దానివల్ల మన ఉత్సాహాన్ని, మన ఆత్మీయతను, మన ధారణను, మన మర్యాదలను. So Basant means the
బసంత్ చూసుకోవాలి. బసంత్ అంటే అజ్ఞాన వర్షాన్ని కురిపించటం. అంటే ఎప్పుడు బాబా నన్ను ఎలా అవ్వాలనుకుంటున్నారు? నాకు తెలుసు ఈరోజు మీరు మురళి వినేటప్పుడు మీరు అనుకుంటూ ఉండుంటారు. బాబా మాటలు ఎలా మనను గుర్తు చేస్తాయి. మనం ఏం చేయాలి అనే దాన్ని. మరి మనం ఏదైనా దేని గురించైనా నిర్ణయం తీసుకోవాలంటే, డిసైడ్ అవ్వాలంటే నేనేం చేయాలి? ధారణ ధారణ గురించే కాకుండా వేరే వాటి గురించి కూడా మురళిని చూస్తే మీ శ్రీమతం ఏంటో మీకు తెలుస్తుంది. మురళి నా అర్థం అవుతుంది. అక్కడ నుండే నేను పాయింట్స్ తీసుకొని రోజంతా ఉపయోగించొచ్చు. ఒకటి కొత్తది మనకు నేర్పించింది మరి ఏంటంటే, మనం కళ్ళు తెరిచే ఉంచాలి. భక్తిలో 2 చేసాం మనం. ఎప్పుడు తల వంచి కళ్ళు మూసుకొని ఉండేవాళ్ళం. ఇక్కడ బాబా నేర్పించింది తల ఎత్తుకొని ఉండాలి, కళ్ళు తెరిచే ఉండాలి. కానీ చాలా మందికి చాలా టైం పట్టింది. అలా బాబా స్మృతిలో కళ్ళు తెరిచి కూర్చోవటానికి టైం చాలా పట్టింది. మరి ఎలా మీరు ఏకాగ్రతలోకి వెళ్తారు? కళ్ళు తెరిచి ఉంటే అంటారు. ఎక్కువ మంది అనుకుంటారు ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్. నేను దాని గురించి చూడకపోతే నేను ఆలోచించను అనుకుంటారు. కానీ మనం చూడకపోయినా ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా! మరి ముందు నేను కూర్చున్నప్పుడు, కళ్ళు తెరిచి కూర్చున్నప్పుడు మరి ఆత్మ గౌరవంలో తల ఎత్తుకొని ఉండాలి. మరి ఇంకా నేను అందరి వంక చూస్తూ, అందరి వంక ఆత్మిక స్మృతిలో చూడాలి. ఇది చాలా ప్రేమపూర్వకమైన విధానం. నేను ఆత్మ వంక చూసేటప్పుడు ఆత్మను చూడలేము. కానీ వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు, ఏ రంగులో ఉన్నారు, వాళ్ళ ఎలా ఉన్నారు, వాళ్ళ కవలికలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడకుండా నేను నుదుటి మధ్యలో చూసిన కళ్ళ ద్వారా ఆత్మిక ఆత్మానుభవంలో చూస్తే మరి ఆ ప్రేమ, ఆత్మికమైన ప్రేమ, శాంతి అనిపిస్తాయి. మరి మీకు తెలుస్తూ మొట్టమొదటి కాంటాక్ట్ అనేది కళ్ళ ద్వారానే జరుగుతుంది. అక్కడే నా వైఖరి, నా స్వచ్ఛమైన భావాలు అన్నీ కళ్ళ ద్వారానే ప్రసరితమవుతాయి. మీరు చూసే ఉంటారు, ఎవరైనా అప్సెట్‌గా ఉంటే వాళ్ళు మన వంక చూడరు. వాళ్ళు ఇటో అటో చూస్తా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో తప్పు జరిగింది అని. మరి వాళ్ళు మన వంక సరిగ్గా చూస్తే వాళ్ళు ఓకే అనుకుంటాం. మరి ఆత్మాభిమాన దృష్టిలో మనం బాబా సృష్టి చేసేటప్పుడు కళ్ళు తెరిచే చూడాలి. మరి దృష్టి ద్వారానే ఆ ప్రేమను మనం పంచుకుంటాం. మధువన్‌కి వెళ్ళినప్పుడు బాబాని కలవటానికి ఎందుకు వెళ్తాము? బాబా దృష్టి తీసుకోవటానికే కదా! దాదీల నుండి దృష్టి తీసుకుంటాము. ఇప్పుడు మనం దాది జానకి వంక చూసినా తను చెప్తున్నట్టే ఉంటుంది. తన కళ్ళ ద్వారా మాట్లాడుతూనే ఉంటుంది. సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి కళ్ళ ద్వారా. మరి కళ్ళు చాలా చాలా ముఖ్యమైన పాత్ర కళ్ళది. ఇప్పుడు మనకు తెలుసు నేను బాబా స్మృతిలో కూర్చోవాలి. మరి కూర్చోవటమే మరి కూర్చొనే స్మృతి చేయటం కాదు కదా! కూర్చొని అయితే కళ్ళు మూసుకోవచ్చు. కానీ పనులు చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఎలా స్మృతి చేయాలి? మరి వండేటప్పుడు కళ్ళు మూసుకొని ఎట్లా బాబాని గుర్తు చేసుకోవాలి? మరి ఏదైనా చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటం కుదరదు. మరి అలవాటు కళ్ళు తెరిచి బాబాని గుర్తు తెచ్చుకోవటమే కర్మయోగుల యొక్క అలవాటు. లేకపోతే అది భక్తే కదా! భగవంతుడిని గుర్తు చేసుకోవాలంటే ముందు కళ్ళు మూసుకుంటే ఎలా?
మరి ఇక్కడ ఈ యొక్క పద్ధతిని బాబా story like సృష్ how చేశారు. మనకు తెలుసు బాబా ఎలా ఈ కథ ఒక కథలో ఒక came in సిస్టరు sister's body శివబాబా ఆ and సిస్టర్ made శరీరంలోకి sister వచ్చారు. different. మరి బాబా మమ్మ వాళ్ళ ముందు కూర్చోబెట్టి And బాబా they మమ్మకి దృష్టి experienced ఇచ్చారు. Baba. మరి ఎందుకంటే వాళ్ళు They బాబాని experienced ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. Baba. ఆ తర్వాత బాబాని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత Experienced Shiva బ్రహ్మ Baba. బాబాలో శివబాబాను అనుభవం చేయాలంటే నేను కళ్ళు మూసుకోకూడదు కదా, నేను దృష్టిని తీసుకోవాలి కళ్ళు తెరిచే. మరి దీనివల్ల ఎంతో సేవ ఈ దృష్టి ద్వారా జరుగుతుంది. And it's not I'm looking in the eyes. మరి కళ్ళలోకి చూస్తున్నాను అని కాదు, Center of forehead. మరి ఈ యొక్క నుదుటి మధ్యలో Love, sharing vibrations of peace. కనెక్ట్ అవుతూ All that is through మరి భగవంతుడి ప్రేమను దృష్టి ద్వారా వైబ్రేషన్స్ కూడా చాలా పవిత్రమైన, స్వచ్ఛమైన, నమ్మకమైన దృష్టితో ఆత్మగా చూసుకోండి. దీనికి ఎక్కువ ఆలోచించి అనుభవం చేయండి. ఓం శాంతి. హోలీ ఏంటి, దుర్యా ఏంటి, ఒకటేమో తగలబెట్టడం నిన్న చేసాము, అది ఈరోజు కలర్. ఇండియాలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, కానీ మనం ఇక్కడ ఉన్నాం, మనం ఏం చేయాలో అది చేయాలి. పొద్దున్న ఆ వ్యక్తి పరివారంలో చేశాము, కానీ ఎంతో మంది లేరు, మీలో ఎంతో చాలా మంది. మరి ఆ వ్యక్తి తనలో ఉన్న ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, మరి తనలో ఉన్న ఓపికని ప్రతిరోజు మరి బ్రాహ్మణ ఫ్యామిలీకి ఇచ్చిన ఈ యొక్క పాలన, ఈ వ్యక్తి పరివారం ద్వారా ఇచ్చిన దాన్ని నేను ఎంతో మెచ్చుకుంటున్నాను. ఎంతో మంది ఈ అమెరికాలోను, ఈస్టర్న్ అమెరికాలోనే కాకుండా మరి లండన్లోను, అన్ని దేశాల్లోనూ ఎంతో మంది రాత్రి అంతా మేలుకొని ఉండి మరి ఫాలో అవుతున్నారు, లేకపోతే తర్వాత వింటున్నారు. మోహిని బెహన్, మీ యొక్క ఇన్స్పిరేషను, మరి బాబ్ దాదా నుండి మీరు తీసుకొచ్చే మెసేజ్లు, మీరు ఇచ్చే ప్రేమ అందరికీ, ఇదంతా బాబా ద్వారానే. బాబా దాది నా వెనుక మీరు చూడొచ్చు శక్తి స్తంభం. ఇది చాలా చాలా బాగుంది చూడటానికి. రంగు పింక్ రంగులో ఉంది, చాలా బాగుంది. బ్యాంక్ ధన్యవాదాలు. ఈ పరివారాన్ని పాలనిస్తున్నారు, ఎన్నో ప్రోగ్రామ్స్, ఎంతో మంది కనెక్షన్స్, ఇదంతా. So that also has been something that would have perhaps been difficult, but with keeping the eyes open while in remembrance. Our whole life's transformation happens through our eyes. Both dadis together. Is it Baba or dadis? Looks like dadis. I can't tell anymore with Dadi Gulzar. So much like Baba. Om Shanti. I apologize to the translators for going fast. Tomorrow I promise to go slower.
Om Shanti. Welcome to our Vikti Journey, Adi Dev's special stories of those who became instruments of God. बाबा बाबा के सिवाय और कुछ मुख में है नहीं, मन में है ही नहीं। तो मुझे खुशी होती थी कि जब भी कोई चांस मिलता था बाबा से मिलने का, तो बाबा को देख ऐसा कहाँ नहीं देखा। ये बचपन में बाबा ऐसा लगता था मेरे को, ये मेरा बाबा है। फिर उसी कई दिन नहीं होगा, 8 दिन तक कोई घड़ी नहीं होंगी, बाबा आंखों के सामने न आया हुआ हो। Our sweet Baba truly is the gentlest being in the universe. He protects his children from every obstacle. Brother Nirvar from Madhuban was brought up as a Sikh. He had been trained as a naval engineer and was serving in the military when he came to recognize Baba. Once, there was a war going on at the border of India. He was asked to serve during that time. Before he left for the war, Baba told him, "Don't worry, you will not get hurt." During the war, Nirvar Bai's faith in Baba, but not a single one touched him. Later, Brother Nirvar was released from the service. In December 1955, an international industrial fair was held in Delhi. The Brahma Kumaris arranged a booth at the fair, and the very first pictorial exhibition was held by Ramesh Pai and other Baba's children. Ramesh Pai proposed the idea of how living a godly life can help eliminate theft, corruption, poverty, and violence in India. With this first exhibition, many professionals, businessmen, and government workers started to become Raj Yogis. The service centers were thriving, but they needed to be refueled. And this is when all the children at different service centers started to send letters to Baba and Mama to come visit. At last, in November 1956, Mama left Madhuban to go to Kanpur. When Mama arrived in Kanpur, a grand reception was held. She spoke to large crowds in her daily morning classes.
This news started to spread all across India, and many people started to invite Mama and Baba at their service places. When every other energy runs out, Baba will still be there, the eternal beacon to the world. Children, he gently says, come, sit in my infinite laps. I have climbed aboard the rocket, and I'm going beyond the world. The gravity has dissipated. The clouds are left below. All is clear and calm and silent. Super senses joy. The sun of knowledge shines before me, and every problem is solved. Floating free in the space of love, I approach even closer to God. आपके सुनकर कथन प्रेम से भीगे वचन, मेरे मीठे मीठे बच्चे सुन के भर आते नयन, पहुँच कर आंसू हमारे बन गए मनमीत हैं, बन गए मनमीत हैं। आप हम बच्चों के बाबा दिल लिए यूं जीत हैं, अब हमारे अधरों पर बस आपके ही गीत